నమస్కారం, చెర్రీస్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చికెన్ ½ కిలో, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మకాయ రసం 1, అల్లం పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కొత్తిమీర 1 కప్పు, బిర్యానీ ఎసెన్స్ 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 1 కప్పు, పుదీనా 1 కప్పు, పెరుగు 1 కప్పు, బ్రౌన్ ఆనియన్స్ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క 3 ఇంచులు, నల్ల యాలకులు 2, బిర్యానీ ఆకులు 4, జాపత్రి కొద్దిగా, బండ పువ్వు కొద్దిగా, అనాస పువ్వు 2, లవంగాలు 4, యాలకులు 3. క్లీన్ చేసుకునే చికెన్ లోకి బిర్యానీ ఎసెన్స్, స్పైసెస్, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకోండి, కొత్తిమీర కొంచెం పక్కన పెట్టుకోండి, పుదీనా, పెరుగు వేసి కలుపుకొని గంట సేపు మ్యారినేషన్ పెట్టుకోండి. కొంచెం బండ పువ్వు, 1 స్టార్, 1 ఇలాచి, 2 లవంగాలు, 2 ఇంచుల చెక్క, కొద్దిగా యాలక్కాయలు, నల్ల యాలక్కాయలు, ఇంకా 2 బిర్యానీ ఆకు వేసి కలుపుకొని మ్యారినేషన్ పెట్టుకోండి. నేను ఇక్కడ దావత్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. అలాగే 4.5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇందులోకి ఈ స్పైసెస్, అలాగే ఉప్పు, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే నిమ్మకాయ రసం వేసి కలుపుకొని 70% వరకు కుక్ చేసుకోండి. మందపాటి కుక్కర్ అయినా గిన్నె అయినా పెట్టుకొని కాగాక ఇందులోకి 1 కప్పు వరకు నూనె పోసుకొని కాగనివ్వండి. ఉండు అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని కాగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ని వేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 80% వరకు కుక్ చేసుకోండి చికెన్ ని. రైస్ ని ఇలాగా 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని లేయర్స్ గా వేసేసుకుందాము. ఇలాగా లేయర్స్ గా వేసుకోవాలి. రైస్ మీద కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని పైనుంచి కలర్ కూడా వేసుకోండి. ఆప్షనల్ కలర్, పాలల్లో పసుపు కలిపి చేసుకున్న కలర్ ఇది. నేను ఫుడ్ కలర్ వాడట్లేదు. పైనుంచి కూడా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు దమ్ చేసుకోండి. జస్ట్ కుక్కర్ లో ఉండే ప్రెషర్ వరకు ఫుల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఓపెన్ చేసేద్దాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బిర్యానీ రెడీ. దీన్ని మీరు చికెన్ ఫ్రైతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ. ఒకవేళ ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.